సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, రికర్షన్కి సంబంధించి మోర్ అండ్ మోర్ ఎక్సర్సైజెస్ చూసాం. అంటే జీసీడీ ఒకటి చూసాం. సో ఇవి ప్రాబ్లమ్స్ నిన్న కాపీ కూడా చేసినట్టున్నాను మీ వాట్సాప్ గ్రూప్స్లో. ఫస్ట్ ఫిబోనసీ సిరీస్ని ఎట్లా జనరేట్ చేయాలి, ఆ తర్వాత ఫిబోనసీ సిరీస్ని యూజింగ్ రికర్షన్ యూజింగ్ ఇటరేషన్ రెండు ఎలా చేయాలి, దెన్ జీసీడీ ఎలా చేయాలి, ఆ తర్వాత ఫ్యాక్టోరియల్లో టైల్ రికర్షన్ వాడు ఎలా చేయాలి, ఇంతవరకు చేసాం. ఈరోజు రివిజన్లో పాటుగా ఆపరేటర్స్ ఒకసారి చూద్దాం. ఈ రెండు ఆపరేటర్స్ కూడా కంపల్సరీ ఫైనల్ ఎగ్జామినేషన్లో ఉంటాయి. కంపల్సరీ బిట్ వైజ్ ఆపరేటర్స్ ఫైనల్ ఎగ్జామినేషన్లో వరస్ట్లో వరస్ట్. యూ కన్సిడర్ అవుట్ ఆఫ్ 4 సెట్స్ 2 సెట్స్లో కంపల్సరీ ఉంటాయి. ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ గురించి రాయటం వలన మనకి చాలా 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 డిస్కస్ చేయటం వలన మనకి చాలా చాలా యూజ్ ఉంటుంది. 8 మార్కులు మీ జేబులో ఉన్నట్లే. మరొకసారి డిస్కస్ చేద్దాం ఈ వీటికి సంబంధించిన ఇష్యూస్ మొత్తం కూడా. ఓకే, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ మన దగ్గర బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయండి? సో 6 రకాలు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి సో లుక్ అట్ దిస్. ఫస్ట్ వన్ ఈస్ bitwise and, then the second one is bitwise or, the third one is bitwise or, then followed by bitwise exclusive or, then followed by bitwise not so this one not, then followed by right shift operation, then followed by left shift operation. These are the 6 different kinds of bitwise operators are available. అయితే ఈ 6 different types of operators లో మనం ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాం ఏం కదా. bitwise and ఒకసారి గమనిద్దాం. how bitwise and is being implemented, ఎలా ఉంటుందో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు బిఫోర్ గోయింగ్ టు, అంటే ముందుగా మనం ఎన్ని డిస్కషన్కి మునుపుగా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఇది కంపల్సరీ మీ ఫస్ట్ స్టేట్మెంట్ గా ఉండాలి మీ ఫైనల్ ఎగ్జామినేషన్. బిట్ వైజ్ ఆపరేటర్స్ కెన్ be applied on integers only. ఇంటీజర్ అయితేనే బిట్ వైజ్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. ఇంకా ఇంటీజర్ మీద వర్క్ అయ్యే ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఇంకా ఇంటీజర్స్ మీద అప్లై అయ్యే ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? నెంబర్ 1 మాడ్యులో డివిజన్, అంటే మాడ్యులస్ అని చెప్పేసి పర్సంటైల్ రాస్తాం కదా. ఈ పర్సంటైల్ కూడాను ఇంటీజర్స్ మీద మాత్రమే అప్లై అవుతుంది. ఫ్లోట్ కానీ ఇంకేదన్నా ఆపరేటర్స్ అంటే ఇంకేదన్నా ఇన్పుట్ ఇస్తే అవి ఆపరేట్ కావు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి ఇంటీజర్స్ మీద మాత్రమే అప్లై అవుతాయి. రెండో పాయింట్, సెకండ్ పాయింట్, ఏదైనా వాల్యూస్ ఇచ్చినట్లయితే ఇఫ్ యు ఆర్ సపోజ్ టు గివ్ ఎనీ వాల్యూ యాజ్ ఇన్పుట్స్ టు బిట్ వైజ్ ఆపరేటర్స్, ఏదైనా ఆ వాల్యూస్ వీటికి ఇన్పుట్ గా ఇచ్చి ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? వాట్ ఎగ్జాక్ట్లీ బీన్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ ద సెన్స్, సో బిట్ వైజ్ ఆపరేటర్స్ can be applied can be applied on binary values only. Binary values of the operands. సో ఆపరెంట్స్ ఏవో సబ్మిట్ చేస్తారు మీరు, అంటే ఏ అండ్ బి, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు సమ్ అదర్ వాల్యూ 15. ఏ అండ్ బి, ఏ బిట్ వైజ్ అండ్ బి అని అప్లై చేసినప్పుడు 10 అండ్ 15 కాదండి, 10ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, అలాగే 15ని బైనరీలో కన్వర్ట్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది, ఆ రెండింటి మీద అండ్ ఆపరేషన్ అప్లై అవుతుంది. అంతేకాని 1015 మీద మాత్రం అప్లై కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ది సెకండ్ పాయింట్ యూ మస్ట్ రైట్ ఇన్ అవర్ ఫైనల్ ఎగ్జామినేషన్. ఫైనల్ ఎగ్జామినేషన్ రాయవలసిన రెండో పాయింట్ అది. ఓకే,
అయిపోతే మూడో పాయింట్ ఏమంటే సో మూడో పాయింట్ అంటూ స్పెసిఫిక్గా ఏమి లేదు. ఈ 2 పాయింట్స్ మనం డిస్కస్ చేయాలి. లేకపోతే అండ్ ఆపరేటర్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. అండ్ ఆపరేటర్ చెప్పాలంటే మనకి కంపల్సరీ సో ఆపరెండ్ 1 OP1 followed by OP2 followed by result. ఈ 3 కావాలి కదా. ఆపరెండ్ 1 మరి బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్తున్నాం. మన దగ్గర బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. బిట్ వైజ్ వాల్యూస్ అంటే బైనరీ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఒకటి 0, రెండవది 0. రెండు ఆపరేషన్స్ కూడా 0 ఉంటే పరిస్థితి ఏంటి? ఒకటి 0 ఉండి రెండవది 1 ఉంటే పరిస్థితి ఏంటి? మొదటిది 1 ఉండి రెండవది 0 ఉంటే పరిస్థితి ఏంటి? అంటే రెండు కూడా 1 ఉన్నప్పుడు పరిస్థితి. వీటి గురించి డిస్కస్ చేయాలి. 0 and 0 will always gives you 0. 0 and 1 will always gives you 0. అంటే ఇక్కడ ఏం లేదు. అండ్ అంటే ఆల్మోస్ట్ ఆల్లో ఇంటూ ఆపరేటర్ కింద లెక్కేసుకోండి. మల్టిప్లికేషన్ కింద 0 into 0 0నే, 0 into 1 0నే, 1 into 0 0నే, 1 into 1 yes the value will be 1. Similarly ఇదే ఆపరేషన్ ని ఆర్ కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? బిట్ వైజ్ ఆర్ కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ కూడా మరి సేమ్ మనకి ఇవే కావాలి కదా. సో ఇవే కావాలి కదా. అబ్జర్వ్ చేద్దాం. ఇటువంటి వాల్యూస్ ని అప్లై చేస్తే సో 0 0 తర్వాత రిజల్టెంట్ చూద్దాం. 0 1 రిజల్టెంట్ తర్వాత రాద్దాం. 1 0 1 0 ఓకే. తర్వాత రిజల్టెంట్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. తర్వాత అబ్జర్వ్ చేద్దాం రిజల్ట్ ఏంటో. సో దెన్ ఫాలోడ్ బై 1 1. ఇక్కడ ఏమంటే ఎనీ వన్ ఆఫ్, దీనికి అర్థం ఏంటంటే ఎనీ వన్ ఆఫ్ ఏదో ఒకటి. ఇక్కడ ఏంటంటే బోత్ లేకపోతే బోత్ రెండు లేకపోతే ఎన్ని ఉంటాయండి అన్నీ కూడాను అని అర్థం. బోత్ ఆర్ ఆల్ అన్నీ కూడాను లేకపోతే బోత్ అని. 2 అంటే బోత్, అంతకంటే ఎక్కువ ఉంటే ఆల్. ఎన్ని ఉంటాయి అన్ని కూడా 1 ఉండాలి. అన్ని కూడా ట్రూ అవ్వాల్సింది, అన్ని కూడా 1లే ఉండాలి. దీంట్లో ఆల్ ఆర్ ఈక్వల్ టు 1 అని మీనింగ్. ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఈక్వల్ టు 1 అని అర్థం ఇక్కడ. అది మీనింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఓకే. ఏదో ఒకటి ఉంటే చాలు. సో అవుట్పుట్ వచ్చేసి 1గా ఉంటుంది. ఏదో ఒకటి ఉంటే చాలు, అవుట్పుట్ వచ్చేసి 1గా ఉంటుంది. అది మీనింగ్ ఇక్కడ. ఓకే. ఇక్కడ సో అన్ని 1 ఉండాలి. మీరు అప్లై చేసిన ప్రతి ఆపరెంట్ 1 ఉండాలి. అప్పుడు మాత్రమే అవుట్పుట్ 1 వస్తుంది మీనింగ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎటువంటి 0 లేదు, సారీ ఎటువంటి 1 లేదు. కాబట్టి సో ఇట్ ఈస్ 0. దెన్ 1 ఉంది కాబట్టి ఇక్కడ కూడా అంతే. ఎడిషన్ ఆపరేషన్ అప్లై చేసుకోండి. ఎడిషన్ ఆపరేషన్ అప్లై చేస్తే so it could be very easy to operate. 0 plus 0 0 plus 1 1 plus 0 1 plus 1 equal to 2 అవుతుంది. కానీ మనకి బైనరీ నంబర్స్ లో 2 అనే సింబల్ లేదు కదా. 0 కానీ 1 కానీ రెండు సింబల్స్ మన దగ్గర ఉన్నాయి. అవేంటి? either it is 0 or it is 1. 2 అనే సింబల్ లేదు. సో 2 అనే సింబల్ లేదు కాబట్టి హైయర్ ఆర్డర్ వాల్యూ 1 కాబట్టి 1 రాస్తాం. ఓకే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఇంపార్టెంట్ ఇష్యూ, దట్ ఈస్ నాట్ అంటే నెగేషన్. అది కాదు అంటే అవుతుందని, ఇది కాదు అంటే అవుతుందని చెప్పడం అన్నమాట. ఇక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. సో ఇక్కడ వచ్చేసి నాట్ వచ్చేసి మనకి ఇట్ డస్ హ్యావ్ ఓన్లీ 1 ఆపరెంట్, సింగిల్ ఆపరెంట్ రిజల్ట్ అవుట్ ఉంటుంది. సో సింగిల్ ఆపరెంట్. ఇఫ్ ఐ వుడ్ సప్లై 0, నాట్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇఫ్ ఐ సప్లై 1, నాట్ 1 ఈక్వల్ టు 0. ఇవి మనకు కావాల్సింది. ఓకే. ఎక్స్క్లూజివ్ ఆర్ అండ్ ఎక్స్క్లూజివ్ రైట్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ షిఫ్ట్ మొత్తం కూడాను పెయింట్ బ్రష్ వాడుతూ చెప్తాం. ఓకే. ఎక్స్క్లూజివ్ ఆర్ కూడా ఇక్కడ చెప్పేసేయచ్చు. ఎక్స్క్లూజివ్ ఆర్ ఎలా ఉంటుందంటే సో ఎక్స్క్లూజివ్ ఆర్, లెట్ మీ రైట్ హియర్. సో here also we have something like this. Here also we require 2 ఆపరెంట్స్ హియర్. 2 ఆపరెంట్స్ కావాలి. ఇక్కడ 2 ఆపరెంట్స్ కావాలి. ఓకే. సో ఇక్కడ కూడాను 0 0 అయితే పరిస్థితి ఏంటి? 0 1 అయితే పరిస్థితి ఏంటి? 0 1 అయితే పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఒకవేళ నోట్స్ ఉంటే నోట్స్ ఓపెన్ చేయండి. ఇట్ కుడ్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. నోట్స్ లేకపోతే 1
అండ్ 1 ఉంటే పరిస్థితి. ఎక్స్క్లూజివ్ ఆర్ ఎప్పుడు కూడాను ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది. సో లుక్ ఎట్ దిస్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఆర్ హియర్. సో ఎక్స్ ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ వై అని చెప్పినప్పుడు దీనికి రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుందంటే ఎక్స్ కాంప్లిమెంట్ వై ప్లస్ ఎక్స్ వై కాంప్లిమెంట్ ఇలా వస్తుంది. I'll explain this one by taking one example here in paintbrush. Okay, దీన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడినట్టయితే ఎక్కడైతే both values will be equal, రెండు ఎక్కడైతే ఈక్వల్ గా ఉన్నాయో 0 0 అంటే ఈక్వల్ కదా, 0 ఈక్వల్ టు 0 ట్రూనే కదా, కాబట్టి అక్కడ 0 ఉంటుంది. ఇక్కడ కూడా గమనించండి 1 ఈక్వల్ టు 1, సో కాబట్టి ఇక్కడ కూడా 0 ఉంటుంది. మిగతా అన్ని సిచ్యువేషన్స్ లో 1 ఉంటుంది అలా చెప్పొచ్చు. లేదు రెండో సిచ్యువేషన్ ఏంటి, when both inputs are opposite to each other, 0 equal to 1 opposite కదా, 1 equal to 0 opposite కదా, ఇక్కడ 1. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, ఈ ఎక్స్క్లూజివ్ ఆర్ ని సెక్యూరిటీలో బాగా వాడతారు, సెక్యూరిటీలో బాగా ఎక్కువగా వాడతారు. వీటిని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనం గమనిద్దాం. షిఫ్ట్ ఆపరేషన్స్ తర్వాత మాట్లాడదాం. వీటిని బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ ఒకసారి గమనిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ గివెన్ సో a will be equal to some 6 and b will be equal to some 10, for example, not exactly 10, 11. Okay, so then c will be equal to, so a and b ఎంత అవుతుంది, ఈ వాల్యూ ఎంత అనేది చెప్పన్నారు అనుకోండి, ఇమీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటో ఒకసారి గమనిద్దాం. సో ట్రై టు అండర్స్టాండ్ హియర్. 6 అంటే 6 ని కన్వర్ట్ చేసినప్పుడు సో 110 వస్తుంది. ఓకే, 110 6 ని కన్వర్ట్ చేస్తే మరి క్రిందది బి వాల్యూ ఒకసారి గమనించినట్లయితే 4 డిజిట్స్ ఉన్నాయి కదా, 11 అంటే 4 డిజిట్స్ కాబట్టి ముందు 0 అంగోట్ పెట్టేసేయండి. ఇది 0110 ఈజ్ ది వాల్యూ ఆఫ్ 6. అలాగనే 11 చూసినట్టయితే 1010 10 కదా, 101011 దిస్ ఈజ్ 11 1011. సో వీటి రెండింటిని ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటే 0 1 1 0, దట్ ఈస్ 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2. సో 2 పవర్ 2 అంటే 4 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ఈక్వల్ టు 6. సరిపోయింది. సో 1 0 1 1 అంటున్నాం. 2 పవర్ 0 2 పవర్ 1 2 పవర్ 2 2 పవర్ 3. 2 పవర్ 3 అంటే 8 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 2 పవర్ 0 అంటే 1, దట్ ఈక్వల్ టు 11. సరిపోయింది. ఓకే, ఇలా అప్లై చేస్తారు. ఈ రెండింటి మధ్య ఏం చెప్పమంటున్నారు, మనకి ఏ ఆపరేషన్ చేయమంటున్నారు? సో ఆపరేషన్ విచ్ ఈస్ ఇన్కల్కేటెడ్ హియర్ ఈస్ అండ్, బిట్ వైజ్ అండ్ అని అప్లై చేయమంటున్నారు. అప్లై చేయగా వచ్చే వాల్యూ ఏంటో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఈస్ దట్ అవుట్పుట్? సో మన ట్రూత్ టేబుల్ పైనే ఉంది. సో ఇక్కడ పైన ఫస్ట్ వాల్యూ ఏంటి, 0 and 1 అంటే రిజల్టెంట్ వాల్యూ ఏమొస్తుంది? రిజల్టెంట్ వాల్యూ విల్ బి, ఒక్క నిమిషం అండి, రిజల్టెంట్ వాల్యూ విల్ బి 0. పోతే 1 and 1 1. ఓకే, 0 and 1 0. సో here it is 0 and 0 and 1, so it is also 0. అంటే మీకు వచ్చిన ఆన్సర్ ఎంత? 2. మీకు వచ్చిన ఆన్సర్ ఎంత? 2. సో ఫైనల్లీ a value equal to 6 and b value equal to 11, then c value a and b equal to, so c will be equal to 0. ఇది మన అవుట్పుట్. ఎలా అవుతుంది? ఓకే, దిస్ ఇస్ ది అవుట్పుట్ ఆఫ్ AND. ఇకపోతే సేమ్ ఆపరేషన్ మనం ఆర్ తోటి ఇంప్లిమెంట్ చేద్దాం. వార్ ఆర్. సో ఏ వాల్యూ సేమ్, బి వాల్యూ సేమ్ అండ్ సి వాల్యూ ఈక్వల్ టు, సో ఏ ఆర్ బి. ఇది ఆపరేషన్. ఇప్పుడు ఏ ఆర్ బి ఇలా అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ అప్లై చేయాల్సిన ఆపరేషన్ ఏంటి? ఆర్ అనే ఆపరేషన్ అప్లై చేయాలి. సో ఈదర్ ఆర్ ఏదో ఒకటి ఉంటే చాలంటున్నారు కాబట్టి హియర్ ఇట్ ఈస్ 1, సో హియర్ ఇట్ ఈస్ 1 అండ్ హియర్ ఇట్ ఈస్ ఆల్సో 1. ఎంత వచ్చిందండి మనకి? 6 11 ప్లస్ 6 ఈక్వల్ టు బిట్ వైజ్ అండ్ ఆపరేషన్ ఇక్కడ అప్లై చేస్తే వచ్చిన వాల్యూ ఎంత? సి వాల్యూ ఎంత వచ్చింది? సి వాల్యూ ఈక్వల్ టు 15.
ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 4 1s 15 అవుతుందో లేదో క్యాలిక్యులేట్ చేద్దాం. సో 1 1 1 1 2 పవర్ 0, సో 2 పవర్ 1 2 పవర్ 2, సో 2 పవర్ 3 అంటే 2 పవర్ 3 అంటే 8 ప్లస్ 2 పవర్ 2 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 2 పవర్ 0 అంటే 1 8 ప్లస్ 4 12 12 ప్లస్ 2 సో 14 14 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు సో 15 రెసిడ్యూస్. సో ఓకే, ఈ విధంగా ఆర్ అనే ఆపరేషన్ అప్లై చేసినప్పుడు B11 సో ఏ సో 6 గా ఉన్నప్పుడు ARB వచ్చే వాల్యూ 15. ఓకే, AR వచ్చే వాల్యూ 15. ఇకపోతే ఎక్స్క్లూజివ్ ఆర్ అప్లై చేద్దాం. సేమ్ దీంట్లోనే ఎక్స్క్లూజివ్ ఆర్ అప్లై చేద్దాం. ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఎక్స్క్లూజివ్ ఆర్ సేమ్ 6 సేమ్ 11. సో ఇక్కడ అప్లై చేయాల్సింది ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్కడైతే ఆపోజిట్ ఈచ్ అదర్ ఉంటాయో అక్కడ 1 అన్నారు, ఆపోజిట్ ఈచ్ అదర్ కాకుండా ఈక్వల్ గా ఉంటే అక్కడ 0 అన్నారు. ఇక్కడ చూడండి, సో ఈ రెండు ఆపోజిట్ ఈచ్ అదర్. 0 ఎక్స్క్లూజివ్ ఆర్ ఆఫ్ 1 దట్ ఈస్ 1, 1 exclusive of 1 that is 0, 0 exclusive of 1 1 again, 0 exclusive of 1 that is also equal to 1. It is 13. 13 kada ఒకసారి చెక్ చేద్దాం. సో 1 1 0 1 that is 2 power 0, so 2 power 1 2 power 2 and 2 power 3. 2 power 3 అంటే 8 కదా, 8 ప్లస్ 4 ప్లస్ 0 ప్లస్ ప్లస్ 1 12 ప్లస్ 1 13. ఈ విధంగా మనం సో 13 సేమ్ వాల్యూస్కి వచ్చే అవుట్పుట్లని చెక్ చేస్తున్నాం. సేమ్ వాల్యూస్కి వచ్చే అవుట్పుట్లని చెక్ చేస్తున్నాం. ఓకే, దెన్ ఈ విధంగా మనం వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, దెన్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్, లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్, ఈ రెండు ఎలా ఉంటాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో లెట్ us take the so help of పవర్ పాయింట్ అంటున్నాను, అదేంటది పెయింట్ తీసుకుందాం. సో రైట్ షిఫ్ట్ ఆపరేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ కూడాను సేమ్ బైనరీ ఆపరేటర్ ఇది కూడాను. సో సమ్ ఎక్స్ రైట్ షిఫ్ట్ ఆఫ్ సో వై అంటే ఎక్స్ కంపల్సరీ ఇంటీజర్ అయి ఉండాలి, వై కూడా కంపల్సరీ ఇంటీజర్ అయి ఉండాలి, రెండు కూడా ఇంటీజర్స్ అయి ఉండాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x value equal to some 14, y value equal to some 1 for example, some 1 ఇలా ఉండి ఉన్నట్లయితే ఏం జరుగుతుంది? x value 14 అంటున్నారు కదా, 14 అంటే ఇక్కడ గమనిద్దాం. సో 1 2 3 4 టోటల్ గా 14 అంటున్నారు కదా, 1 1 1 0, 2 power 0 2 power 1 2 power 2 2 power 3, 2 power 3 అంటే 8, 8 plus 4 12, 12 plus 2 14. ఇప్పుడు రైట్ షిఫ్ట్ ఆఫ్ 1 అంటే ఒక బిట్ ని షిఫ్ట్ చేయమంటున్నారు, అవతలకి షిఫ్ట్ చేయమంటున్నారు. సేమ్ కైండ్ ఆఫ్ సో స్ట్రక్చర్ తీసుకుంటాను, మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ తీసుకుంటాను. సో ఆ స్ట్రక్చర్ ఒకసారి ఇక్కడ ప్లేస్ చేస్తాను, సేమ్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ వితౌట్ ఎనీ చేంజ్. ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. So how the things are being happening here, how the things are being right shift ante em jarugutundo okasari observe cheddam. So right shift operator will always show you something like this. If any so let us consider దీన్ని least significant bit అంటారు, LSB అంటారు. దీన్నేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. రైట్ షిఫ్ట్ ఎప్పుడు కూడాను షిఫ్ట్ ది బిట్స్ టువర్డ్స్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ కి సో మారుస్తూ ఉంటుంది. ఓకే, వైట్ తీసుకున్నాం, కనిపించట్లేదు అనుకుంటా, అది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వైపు షిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ లో ఇది కదా ఉంది, ఇట్ కుడ్ బి vanished, it could not be stored anywhere else. This value can be stored here, ఈ ప్లేస్ లో స్టోర్ అవుతుంది. అంటే ఫస్ట్ బిట్ లో లీస్ట్ సిగ్నిఫికెంట్ లో ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది, ఈ వాల్యూ వచ్చేసి ఇక్కడ స్టోర్ అవుతుంది. మరి ఇక్కడ మనకి వేకెన్సీ ఉంది కదా, ఇఫ్ ఎనీ వేకెన్సీ విల్ బి దేర్ యూ కెన్ పుట్ జీరోస్ ఓవర్ దేర్, జీరోలు పెట్టేసుకోవచ్చు. లేకపోతే దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ ఎంత, ఇక్కడ 1 ఇక్కడ 1 ఇక్కడ 1. సో ఇక్కడ వేకెంట్ పొజిషన్ కాబట్టి 0 పెట్టేసాం. ఓకే, సో x, so right shift of y, if x equal to
So let me consider this is z equal to, with x equal to 14 and y equal to 1, what is the value? That is 7. And 7 అవుతుందో చెక్ చేద్దాం చూడండి. So 0, 1, 1, 1. 2 power 0. So 2 power 1, 2 power 2, 2 power 2 equal to 4 plus 2 power 2, 1 equal to, so 2 plus 2 power 0 equal to 1, that equal to 7. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏమంటే రైట్ షిఫ్ట్ ఎప్పుడైనా సరే తీసుకున్నప్పుడు, రైట్ షిఫ్ట్ అనే ఆపరేషన్ ఎప్పుడు తీసుకున్నప్పుడు కూడాను ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మనం తీసుకున్న వాల్యూ 14, మనకు వచ్చిన అవుట్పుట్ 7, అంటే కరెక్ట్గా హాఫ్ అయిపోయింది కదా. సో కాబట్టి వాట్ ఎవర్ ది వాల్యూ యూ హ్యావ్ బీన్ టేకెన్ డివైడెడ్ బై 2 పవర్ y వాల్యూ ఎంత ఉంటే అంత, 2 పవర్ y. ఓకే, రైట్ షిఫ్ట్ ఎప్పుడు కూడాను ఈ ఫార్ములాని ఫాలో అవుతుంది. y వాల్యూ ఈక్వల్ టు 1 అనుకోండి. సో ఇఫ్ y విల్ బి ఈక్వల్ టు, సో 1 ఎగ్జాక్ట్లీ హాఫ్ చేస్తుంది, x వాల్యూను హాఫ్ చేస్తుంది. y వాల్యూ ఈక్వల్ టు 2 అనుకోండి. సో ఇది 1/4 చేస్తుంది. y వాల్యూ ఈక్వల్ టు, సో 3 అనుకోండి. ఇదేం చేస్తుంది? 1/8 టైమ్స్ చేస్తుంది. అండ్ సో ఆన్, ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్ షిఫ్ట్ ఎప్పుడు కూడాను, రైట్ షిఫ్ట్ ఆపరేషన్, దిస్ రైట్ షిఫ్ట్ ఆపరేషన్ will always gives you something, this one, this particular formula you must be keep in our mind. రైట్ షిఫ్ట్ ఎందుకంటే ఫైనల్ గా ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు దీన్ని కంపల్సరీ అడుగుతారు. దిస్ ఫార్ములా విల్ బి ఆల్వేస్ so taken into consideration and put in our mind while explaining something about right shift. Okay, ఇది రైట్ షిఫ్ట్ ఎక్స్ప్లెనేషన్. లేకపోతే లెఫ్ట్ షిఫ్ట్ ఎలా జరుగుతుంది, హౌ లెఫ్ట్ షిఫ్ట్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ హియర్, ఏ టైప్ లో జరగడానికి ఇక్కడ అవకాశం ఉందో ఒకసారి చెక్ చేద్దాం. లెట్ us check it out. సో లెఫ్ట్ షిఫ్ట్ ఎప్పుడు కూడాను మీరు తీసుకున్న బిట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో, ఆ బిట్ ప్యాటర్న్ లో, సో ఇదేమో LSB అనుకున్నాం, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని, ఇదేమో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అని చెప్పేసి అనుకున్నాం. సో టువర్డ్స్ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ద బిట్స్ ఆర్ గోయింగ్ టు షిఫ్టెడ్, ఇలా షిఫ్ట్ అవుతుంటాయి. సిమిలర్ గా ఇందాక తీసుకున్న ప్రాబ్లమ్, సేమ్ ప్రాబ్లం అలానే తీసుకున్నాం. x ఈక్వల్ టు, సో 14, y ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం. ఇప్పుడు z ఈక్వల్ టు, సో x లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ y అని అప్లై చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో ఫర్ ఎగ్జాంపుల్ if I would consider something like this, let me take same as it is without any change. I would like to take the same. So look at this. I would like to arrange something here, and it could be so perfectly visible to you. Okay, so here 14 అంటే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 1 1 0 1. So 1 0, sorry, 1 1 0. ఓకే, సో మీకు ఏదైనా అర్థం కాకపోతే వేరే కలర్లో రాస్తాను, ఒకసారి గమనించండి. 1, సో 1 1 0. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వైపు జరపమంటున్నారు కదా. మరి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వైపు జరిగితే దీని సైజ్ పెరుగుతుందిగా, దీని సైజ్ కంపల్సరీ ఇంకొక బిట్ ఇంక్రీజ్ అవ్వాలిగా. అటు లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వైపు అయితే సైజుని ఇంక్రీజ్ చేయడానికి కుదరదు, కానీ మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వైపు సైజుని ఇంక్రీజ్ చేయొచ్చు, ఎందుకంటే 16 బిట్స్ ఉంటాయి కాబట్టి. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ బిట్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ బిట్, థర్డ్ బిట్, ఫోర్త్ బిట్ అండ్ ఫిఫ్త్ బిట్. ఓకే, సో ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో హౌ దిస్ కుడ్ బి, ఎలా దీన్ని ఇవాల్యుయేట్ చేస్తారో సో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఎలా ఇవాల్యుయేట్ చేస్తారో ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ వైపు పంపించేటప్పుడు ఏం చేయమంటున్నారంటే, సో ద మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ విల్ బి మూవ్ టు, సో దిస్ బిట్ పొజిషన్, ఈ బిట్ పొజిషన్ మూవ్ చేయమంటున్నారు. దీన్ని సో ఇక్కడికి మూవ్ చేయమంటున్నారు, దీన్ని ఇక్కడికి మూవ్ చేయమంటున్నారు, దీన్ని ఇక్కడికి మూవ్ చేయమంటున్నారు. ఇంకేమైనా వేకెంట్ బిట్ పొజిషన్స్ ఉంటే, మీకు ఏమైనా ఇక్కడ వేకెంట్ బిట్ పొజిషన్స్ ఉంటే, those vacant bit positions will be filled with zeros. ఇంకేమైనా ఉంటే సున్నాతో ఫిల్ చేయమంటున్నారు. ఎస్, ఫిల్.
దాని ఈ వాల్యూ ఇక్కడ మూవ్ చేస్తే సున్నానే కదా ఇక్కడ కూడా, ఈ వాల్యూ ఇక్కడ మూవ్ చేస్తే 1, ఈ వాల్యూ ఇక్కడ మూవ్ చేస్తే 1 అగైన్, దిస్ ఇస్ ఆల్సో 1 అగైన్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ వన్? ఈ వాల్యూ ఎంత అంటే 14 రోళ్ళు ఎంత? 14 రోళ్ళు 28, 28. Okay, whether it is 28 or not, let us check it out. So 1 1 1 0 0. So 2 power 0, 2 power 1. So this is 2 power 2, 2 power 3, 2 power 4. 2 power 4 ante 16, 16 plus 2 power 3 8 plus 2 power 2 antandi 4 plus 0. So plus 0. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, 16 8 24 plus 4 28 సరిపోయింది కదా. When left shift operation will be took place, how it could be executed? Left shift operation ఎప్పుడు తీసుకున్నా ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 2 పవర్ సారీ, ఇట్ ఈస్ నాట్ 2 పవర్. సో x ఇంటూ 2 పవర్ y. y వాల్యూ ఎంత అవుతుందా? y వాల్యూ ఈక్వల్ టు 1 అనుకోండి. సో అంటే డబుల్ చేస్తుంది, అంటే y వాల్యూ ఈక్వల్ టు 1, y ఇస్ ఈక్వల్ టు 1. సో డబుల్ అయిపోతుంది. y ఈక్వల్ టు 2, సో 4 టైమ్స్ అవుతుంది, వాల్యూ 4 టైమ్స్ అవుతుంది. y వాల్యూ ఈక్వల్ టు 3, సో 8 టైమ్స్ అవుతుంది. y వాల్యూ ఈక్వల్ టు 4, 16 టైమ్స్ అవుతుంది. అండ్ సో ఆన్. ఈ విధంగా మనకు కావాల్సిన ఆపరేషన్స్ ని అప్లై చేయొచ్చు ఇన్ దిస్ వే. ఓకే, దిస్ ఇస్ ద వే. చాలండి, బిట్వైజ్ ఆపరేటర్స్ ఒక్కటి చాలు, బికాస్ బిట్వైజ్ ఆపరేటర్స్ ఆర్ వెరీ pretty much important in our final examination. So for half an hour, already 31 minutes అయిపోయింది. బిట్వైజ్ ఆపరేటర్స్ ఒక్కటి చాలు. So you please learn this bitwise operators in a proper way by going through this video. ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఈ వీడియో ఇంకొకసారి గో త్రూ అవ్వండి, మీకు చాలా క్లియర్ గా బిట్వైజ్ ఆపరేటర్స్ అర్థమవుతాయి. ఓకే, సో ఇంతటితో ఆపేస్తున్నాను క్లాస్ ని. అండ్ డోంట్ గో అవే, లెట్ మీ టేక్ అటెండెన్స్. వెళ్ళొద్దు, బయటకు వెళ్తే మీకు అటెండెన్స్ రాదు. Twenty people have attended. 20 people